హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ డివైన్ టారో 111. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. సో చూసి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. సో పర్సనల్ రీడింగ్కి వస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పటి వరకు అయితే పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళు ఏంటంటే 100% వాళ్ళకి రెసినేట్ అయిందన్న మాట చెప్పారు. నాకు కూడా చాలా సంతోషం మీకు రెసినేట్ అయినందుకు. నేను చేసేది ప్రతి ఒక్కటి టైమ్లెస్ అండి. ఎన్ని పాయింట్స్ రెజినేట్ అయితే అవి మాత్రమే తీసుకోవాలి. రెజినేట్ అవ్వగానే వదిలేయండి. ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు కదండి, అందరికీ కనెక్ట్ కావడానికి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీ పర్సనల్ దృష్టిలో మీరు ఎలాంటి వాళ్ళు, సో మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారా, పాజిటివ్గా ఆలోచిస్తున్నారా అన్నది సో ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా, నా గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారని. అదే ఈరోజు రీడింగ్. సో మీ పర్సన్ నేమ్ని ఒక 3 టైం తలుచుకోండి. అమ్మా ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ మనసులో ఉన్న పర్సన్ యొక్క ఎనర్జీని కనెక్ట్ చేయండి. ద జడ్జిమెంట్. ఇంకొకటి చేస్తా, హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, సో మీ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, 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 ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. Eight of Cups, the Sun, Ace of Wands, 6 of Swords, 5 of Pentacles, Death. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి 10 of Wands, 3 of Cups. సో ప్రజెంట్ అయితే చాలా మంది ఇది నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే నా కార్డ్స్ని చూస్తేనే అర్థమైపోయింది. సో మీ ఇద్దరు విడిపోయి చాలా రోజులు కావచ్చు, 2 గంటలు కావచ్చు, 2 నిమిషాలు కూడా కావచ్చు. సో మీరైతే విడిపోయారు ఇక్కడ, అంటే మీ దూరం ఉంటున్నారు. ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఒక దగ్గర ఒక న్యాయం కోరుకుంటున్నారు. ఈ రిలేషన్లో ఒక న్యాయం జరిగితే బాగుండు అనుకుంటున్నారు, కానీ తన సిచ్యువేషన్ దగ్గర ఒక స్టక్ అయిపోయారు. అది సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే వాళ్ళు స్టక్ అయిపోయారండి యాక్షన్ తీసుకోవడానికి. సో ఈ రిలేషన్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా డెత్ అయిపోయిందండి. ఇక మీరు కూడా అనుకుని ఉంటారు ఇది ఎండ్ అయిపోయింది అని, వాళ్ళు కూడా అది అనుకుంటున్నారు ఇది రిలేషన్ ఎండ్ అయిపోయింది. కారణాలు ఏవైనా కావచ్చు, రీజన్ ఏదైనా కావచ్చు. సో ప్రజెంట్ అయితే వాళ్ళైతే హీల్ కావడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మీ మధ్య జరిగిన గొడవ ఎలా ఒక హైలో వెళ్ళింది, పీక్స్కి వెళ్ళింది అని చెప్పొచ్చు. అలాంటి గొడవ జరిగింది మీ ఇద్దరి మధ్య. సో ప్రజెంట్ అయితే ఆ సిచ్యువేషన్ నుండి బయటికి రావాలి, ఇది మర్చిపోవాలి గతాన్ని అని చెప్పేసి అనుకుంటున్నారండి. సో ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ని తిరిగి పునఃప్రారంభించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మీ గురించి. ఎందుకంటే మీకు ఒక అన్యాయం జరిగింది అనేది వాళ్ళ మనసులో ఉంది. సో మీ గురించి అదే ఆలోచిస్తున్నారు. వీళ్ళకి నేను న్యాయం చేయలేకపోయాను, మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, మీకు దూరం అయ్యారు. అందుకని ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి, ఒక న్యూ స్టార్ట్ చేయాలి, మీతో మీ రిలేషన్లో ఒక కొత్తదనాన్ని తీసుకొని రావాలని అనుకుంటున్నారండి. ఏంటంటే న్యూ స్టార్ట్ గురించి వాళ్ళైతే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన ఆలోచనలు ఎలా ఉంటే పరిపరి విధాలుగా ఉన్నాయి. సో ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి ఏ విధంగా చేస్తే ఇది సక్సెస్ అవుతుంది, ఇప్పటి వరకు జరిగిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా ఈ రిలేషన్ ముందు పోవాలంటే ఏం చేయాలి నేను, ఏంటి అంటే కనుక ఎల్లకాలం మీతో ఉండాలి, సో హ్యాపీగా ఉండాలి. స్టార్టింగ్లో మీరు అయితే ఎంత హ్యాపీగా ఉండేనో అంత హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండాలి మేము అనేది అలా అనుకుంటున్నారండి. సో ప్రజెంట్ చాలామందికి వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కూడా బాగాలేవండి. వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మిమ్మల్ని దూరం పెట్టారు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోవట్లేదని మీరు దూరం పెట్టి ఉంచారు, లేదా తను నెరవేర్చిన బాధ్యతలు కూడా చాలా ఉన్నాయి.
సో దానివల్ల కూడా మిమ్మల్ని దూరం పెట్టుంటారు. సో ఏంటి అంటే కనుక గతంలో మీతో కలిసి ఎంత హ్యాపీగా ఒక టీం వర్క్ లాగా, కానీ కొంతమందికి ఇది ఆఫీస్ రిలేటెడ్ అయితే కనుక ఒక టీం వర్క్ లా చేసి ఉంటే కనుక మీరందరూ గెట్ టుగెదర్ లాంటిది, అలాంటి పార్టీస్లా కానీ పబ్స్ కానీ కలిసి ఉంటే కనుక సేమ్ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ కోరుకుంటున్నారు. మీతో హ్యాపీగా ఉండాలి అన్నది తన యొక్క ఆలోచనలు అండి. హ్యాపీగా అయితే ఉండడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. ప్రజెంట్ మీతో అంటే స్టెప్ వేసి మీ దగ్గరికి రావడానికి అయితే ట్రై చేస్తున్నారండి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.